కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయంలో కేతు ఉన్నారు. అంత బలంగా లేదు. కుటుంబ పరంగా కాస్త చికాకులు అనేది ఏర్పడుతుంది. మనం ఎంత సంపాదించినప్పటికీ ఇంట్లో ఏదో విధంగా నష్టపోవడమో, పేరు ప్రఖ్యాతులు పోవడమో, లేదా జీవిత భాగస్వామితో గొడవలు రావడమో, ఏదో ఒక మనశ్శాంతి లేకుండా అనేది ఏర్పడుతుంది. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇది మనకే జరుగుతుందా అన్న ఆలోచన వస్తుంది. ఇది ప్రస్తుత గోచారిచ్చే వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇలాంటి గ్రహతలు నడుస్తున్నాయి. కాబట్టి అధైర్యపడకుండా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు చక్కగా చేయండి. అవి మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ దైవానుగ్రహం తోడుంది. జన్మరాశిలో గురువు బలంగా ఉన్నారు. మీకు ఒక ప్రణాళికబద్ధంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా పంచమాధిపతి దశమాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. స్థిరచరాశులకు సంబంధించిన విషయవహారాలు చేద్దాకు వచ్చి చేజారిపోవడం, ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ అమ్మేసి కొన్ని అప్పులు తీర్చేద్దాం అనుకుంటారు. అది అలా వెనక్కి వెళ్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో ఉన్న వారికి, డర్మటాలజిస్ట్ వైద్యవృత్తులు ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. హోటల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, చిరుస్థాయి వ్యాపారస్తులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఈ వారం లాభాలు బాగుంటాయి. అయితే లాభాలు వచ్చిన అనుకుంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. షూరిటీ సంతకాల విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. అనుకోని అవకాశాలు కొన్ని కలిసి వచ్చే విధంగా గ్రహతలు గోచరిస్తుంది. ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధం కుదురుతుంది. ఒక శుభవార్తను వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా కలుసుబాటుతనంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి, సొంతంగా ప్రారంభించాలని చూస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేసుకోవడం మేలు. వ్యాపార రీత్యా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. వాటిని పక్కన పెట్టి ఉద్యోగం మీద దృష్టి సారించండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఆన్ సైట్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతుంది. విద్యార్థులకు చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. విదేశీ యానం చేస్తారు. విదేశాల్లో చదువుకోవడం కోసం రావాల్సిన స్కాలర్షిప్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, మంజూరు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని బయట దేశాలకు పంపిస్తున్నారు కాబట్టి కష్టపడి మనం చదువుకోవాలి, పైకి రావాలి అన్న ఆలోచనతోటి వెళ్ళండి. మీకు విద్యాపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంది కాబట్టి చెబుతున్నాను. కాబట్టి ఈ విషయం మీద చక్కటి అవగాహనతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వత్తులు, లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవల కుంకుమ, కుబేరు కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి అమ్మవారికి ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక శుక్రవారం నాడు కావచ్చు, మంగళవారం నాడు కావచ్చు, ఆడవారు 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. మామూలు శ్రావణ మాసంలో మనందరూ గౌరీ పూజ చేసుకుని తాంబూలం ఇస్తాం. అయితే ప్రత్యేకించి 11 మంది ముత్తైదులకి పిలిచి తాంబూలం అనేది ఇచ్చినట్లయితే ఏదైతే మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారి అనుగ్రహంతో చక్కటి అవకాశాలు నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in